అందంగా ఉన్నావని గర్వపడితే కాలం ఒకరోజు నీ అందాన్నే ప్రశ్నిస్తుంది. వికారంగా కనిపిస్తున్నాడని తక్కువగా చూస్తే అదే వాడు నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఈ కథ అహంకారం ఓడిపోయిన రోజు, వినయం గెలిచిన రోజు. అనగనగా దూరమైన ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు, రంగురంగుల మొక్కలు ఉన్నాయి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద సరస్సు. ఆ సరస్సు ఒడ్డున ఒక అద్భుతమైన గులాబీ మొక్క. దాని పక్కనే ఎవరూ పట్టించుకొని ముళ్ళతో నిండిన ఒక క్యాక్టస్ నాగజముడు ఉంది. ఆ గులాబీ చూడగానే మనసు దోచుకునేంత అందంగా ఉంది. దాని సువాసన అడవంతా వ్యాపించేది. జంతువులన్నీ వచ్చి అంటుండేవి, అబ్బా ఎంత అందం, ఇంత అందమైన పువ్వు ఎక్కడా చూడలేదు. ఆ పొగడ్తలే గులాబీకి విషమయ్యాయి. ప్రతిరోజు క్యాక్టస్ వైపు చూసి, చీ నీ ఒళ్ళంతా ముల్లే, అందం లేని వాళ్ళకి ఈ అడవిలో చోటే లేదు, నన్ను చూడు, నన్ను చూసి పూలే పుట్టాలని కోరుకుంటాయి అని అహంకారంగా నవ్వేది. క్యాక్టస్ మాత్రం ఏమీ అనేది కాదు. నెమ్మదిగా ఇలా చెప్పేది, మిత్రమా, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టించాడు. నీది అందం, నాది సహనం, ఎవరి విలువ వారిదే. కానీ గులాబీ వినేది కాదు. తన అందాన్ని చూపిస్తూ మిగతా మొక్కల్ని కూడా తక్కువగా చూసేది. కాలం గడిచింది. వేసవి కాలం వచ్చింది. సూర్యుడు నిప్పులా మండుతున్నాడు. వర్షం చినుకు కూడా లేదు. సరస్సులు ఎండిపోతున్నాయి. అడవి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. మొక్కలన్నీ వాడిపోతున్నాయి. గులాబీ అందం కూడా మసకబారింది. రేకులు రాలిపోయాయి. రంగు వెలిసిపోయింది. దాహంతో గులాబీ ప్రాణాలు పోతున్నాయి. ఒకరోజు నీరు లేక నీరసంగా పడి ఉన్న గులాబీ ఒక చిన్న పిచుకను చూసింది. ఆ పిచుక క్యాక్టస్ కాండాన్ని ముక్కుతో పొడిచి నీళ్లు తాగుతుంది. గులాబీ షాక్ అయింది. ఏంటి, ఈ వికారమైన క్యాక్టస్ నీళ్ళిస్తుందా? అప్పుడు పక్కనున్న పెద్ద చెట్టు చెప్పింది, అవును గులాబీ, క్యాక్టస్ లోపల నీరు నిల్వ ఉంటుంది. ఈ కరువులో అది పిచుకల ప్రాణాలను కాపాడుతోంది. నువ్వు హేళన చేసిన వాడే ఈరోజు అందరికీ ఆశ్రయం. గులాబీ తల వంచుకుంది. కళ్ళల్లో నీళ్లు. ఇంతకాలం నా బయటి అందానికే గర్వపడ్డాను, ఎవ్వరికి ఉపయోగపడలేదు. సిగ్గుతో క్యాక్టస్ని అడిగింది, మిత్రమా, నన్ను క్షమించు, నిన్ను చాలా తక్కువగా మాట్లాడాను, నాకు నీరు కావాలి, నన్ను కాపాడతావా? క్యాక్టస్ నవ్వింది, ఏం కోపం లేదు, మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికే కదా ఈ ప్రపంచంలో ఉన్నది. తనలోని తేమను గులాబీకి ఇచ్చింది. గులాబీ మళ్ళీ బ్రతికింది. అందం కాలంతో కరిగిపోతుంది. అహంకారం ఒంటరిగా చేస్తుంది. కానీ వినయం ఎప్పుడూ విలువగా మిగులుతుంది. ఈ స్టోరీలోని మోరల్ ఏంటంటే, మనం రూపం కాదు, మన విలువ. షో ఆఫ్లో కాదు నిజమైన అందం. అవతలి వాళ్లకు సహాయం చేసే వినయమైన మనసులోనే ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.